ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిని, ఒక కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి జైంట్ కిల్లర్గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి. కేవీఆర్ గారు నమస్తే. నమస్కారం. మీరు ఎన్నికలకు ముందు మీ సొంత డబ్బులతో చాలా కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఎన్నికల తర్వాత, గెలిచిన తర్వాత మీ సొంత డబ్బులు తీయడం లేదు, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం లేదు, అభివృద్ధి ఆగిపోయిందనే విమర్శకు మీ సమాధానం ఏంటి? సొంత నిధులతో చేస్తూనే ఉన్నాం. ఇంకా స్లాబ్లు పడుతున్నాయి, గుళ్ళు కడుతున్నారు, ఇంకా కళ్యాణపల్లి చేస్తున్నారు. ఇప్పుడు రైతు కళ్ళల కోసము రెడీమిక్స్ ప్లాంట్ వేస్తున్నాం. ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది. 15 రోజులలో ఎరెక్షన్స్ అయిపోతాయి. ఎక్విప్మెంట్ అంతా వచ్చేసింది, జేసీబీ వచ్చేసింది, మిక్సర్ వచ్చేసింది, అన్నీ కంప్లీట్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒక 15-20 రోజుల లోపల కళ్ళాలు కూడా వేస్తాం. సొంత పైసలతోనే కళ్ళాలు వేస్తామని చెప్పినాం. కళ్ళాలు కూడా వేస్తున్నాం. కానీ చాలా టెంపుల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం మధ్యలోనే ఉన్నాయి. మధ్యలో లేవు. 99% అయిపోయినాయి. 1-2% పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అవుతున్నాయి. కళ్యాణ మండపాలు ట్రెస్లతో సహా అయిపోయినాయి. జస్ట్ షీట్స్ వేయాలా, షీట్స్ ఒకటి పెండింగ్ ఉందండి. 150 కోట్లు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. నిజంగా అట్లా చేయగలుగుతున్నారా? మొదలు పెట్టాం కదా రైతు కళాలు. అదే కదా, ఇప్పుడు రైతు కళాలు వేస్తే ఒక్కొక్క దగ్గర ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, అంటే మినిమం 1 ఎకర్, 1.5 ఎకర్, మ్యాక్సిమం 6 ఎకర్స్ ప్లేస్లో ఇప్పుడు కళ్ళాలు వేస్తున్నాం. రైతు కళ్ళాలు అంటే రోడ్డు మీద రైతులు వరి ఎండబోసుకోకుండా ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు ఏర్పాటు చేస్తున్నాం. అవి సొంత నిధులే కదా. ఓకే, మీరు ఎందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోతున్నారు? మీకు గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ లేదా? ప్రభుత్వం ఎక్కడ నిధులు ఇచ్చింది, ఏ కాన్స్టిట్యున్సీలు ఇచ్చింది ఒకసారి చెప్తే నేను కూడా చెప్తా. కోడంగల్కి 100 కోట్లు 1000 కోట్లు ఇస్తున్నారు, మీ దృష్టికి రాలేదా? ఎందుకు మొన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కూడా ఫౌండేషన్ వేసారు. ఇప్పుడు మూసినదికి 1,50,000 కోట్లు అంటున్నారు. ఫ్లైఓవర్కు 300 కోట్లు అంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆడొక 300 కోట్లు పెట్టి అదొకటి డెవలప్. మాటలు ఏముందండి, కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివారు. ఇప్పుడు ఈ పాత ముఖ్యమంత్రి 80,000 పుస్తకాలు చదివారు. కొత్త ముఖ్యమంత్రి 80,000 మాటలు చెప్తున్నారు. ఏముందండి, తేడా ఏం లేదు. అంటే అవన్నీ అమలు కావటం లేదా? అమలు అయినప్పుడే మాట్లాడాలి కదండి. అయిపోయినప్పుడే మాట్లాడాలి. ఇంతకుముందు ముఖ్యమంత్రులు కానీ, ఇంతకుముందు ప్రభుత్వం కానీ పని అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవాన్ని ఎలివేట్ చేద్దరు. ఇది జరిగింది, ఇది చేసినామని చెప్పుకుందరు. ఇప్పుడు శంకుస్థాపనకే చెప్పుకుంటున్నారు. ఒక 5 లక్షలు ఉంటే అయిపోయాయి, ముఖ్యమంత్రి శంకుస్థాపన అవుతుంది. 1,00,000 రూపాయలు ఉంటే అయిపోయాయి, మంత్రి శంకుస్థాపన అయిపోతుంది. ఒక 15,000 నుంచి 25,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. ఒక 25,000. కోడంగల్ అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చేయడం అందరూ చేస్తారు. గజ్వెల్కి చేయలేదండి. గజ్వెల్కి కూడా చేస్తారు. ఈయన కొడ చేస్తాడు, ఆయన సూడా చేస్తాడు, అందరూ చేస్తారు. ఏమున్నది, సిద్దిపేటకి అవుతుంది, గజ్వెల్కి అవుతుంది, కొడంగల్కి అవుతుంది, మదిరకి అవుతుంది, సత్తుపల్లికి కూడా చేస్తారు. ఏముందన్న, మాటలది ఏముంది, మాటలు మస్తు ఉంటాయి. అనగానే అయిపోయిందా? నుడా చేశారు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్. అతను ఏమైంది, ఎన్నేళ్ళైంది నుడా చేసి? సుడా చేశారు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్. అదంటే ఏమైంది? కూడా అయింది. ఇప్పుడు కూడా ఉంటుంది, కడా ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా కామారెడ్డికి అట్లనే పెట్టుకుందాం అనుకో, కడా అని. కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కేఏ పెడదాం అనుకున్నాం. కానీ మీరు కామారెడ్డి అన్నారు కాబట్టి అడుగుతున్నా, కామారెడ్డిలో తీవ్ర మంచినీటి సమస్య ఉంది. పక్కనే ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీళ్లు కావాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. కానీ నీళ్ళు ఇవ్వద్దని చెప్పి రైతులు అంటున్నారు. ఇద్దరి మధ్యలో వెంకటరమణారెడ్డి నలిగిపోతున్నారా? ఎందుకు నలిగిపోతారండి? అది రైతులతో మాట్లాడి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో ఎమ్మెల్యేగా నాకైతే తెలియదు. ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయం తీసుకుంటే ఆమె బాధ్యత వహిస్తారు. ఎవరు తీసుకున్నారు మీకు తెలియకుండా? ఎవరు తీసుకున్నారో తెలియదు. పేపర్లోనే చూశాను. నాకు కూడా ఎవరేం మాట్లాడలేదు. నేను మాత్రము ఆ విషయం మాట్లాడలేదు. కామారెడ్డికి నీళ్లు తేవడానికి 100 మార్గాలు ఉన్నాయి. రైతుల పొట్టగొట్టి తేవాలనేది ఏమి లేదు. ఒకవేళ రైతులను ఒప్పించి కూడా తీసుకురావచ్చు. కానీ రైతులతో ముందు మాట్లాడాలి, ఆ గ్రామాల్లో మీటింగ్ పెట్టాలి, గ్రామాల్లో చెప్పాలి ఏ సమయంలో నీరు వాడతాము, ఏ సమయంలో వాడము అనేది తెలియాలి. రైతుకు అవసరం ఉన్నప్పుడు మనం వాడము, రైతుకు అవసరం లేనప్పుడు వాడతామని చెప్పగలిగే స్థాయి ఉండాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని ఏదోటి చేస్తామంటే అది కుదరదు కదండి. మీరు ఎమ్మెల్యేగా కామారెడ్డి వైపు ఉన్నారా, రైతుల పక్షాన ఉంటారా? కామారెడ్డి తరపున రైతుల పక్షాన అనేది ఏముంటదండి? అందరి పక్షాన ఉంటారు. అందరు ఓట్లు కామారెడ్డికి నీళ్లు కావాలని స్థానిక నాయకులు అడుగుతున్నారు, కామారెడ్డికి అని చెప్పేసి రైతులు అంటున్నారు. మీరు ఎటువైపు? కామారెడ్డి రైతులను అడగకుండా తెస్తామని చెప్పడం తప్పు. రైతు హక్కు అది. ఆ చెరువు కింద 9 గ్రామాలు ఉన్నాయి, కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి. ఆ రైతులను అడిగి చేయాలా, అడగకుండా నిర్ణయం తీసుకోవడం మున్సిపల్ కమిషనర్ తప్పు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా మీకు సమాచారం ఇవ్వకుండా, మీ అప్రూవల్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? 100%. నాకు తెలియదు. వాళ్ళు ప్రభుత్వం ఉంది కదా అని కమిషనర్ గారు వెళ్ళిగిన్న చూసిరేమో, మరి చేస్తారేమో కమిషనర్ గారు. చేయనివ్వండి, చూద్దాం. మీరు స్థానిక సమావేశంలో ఎప్పుడైనా ఈ విషయం లేవనెత్తారా?
లేదు, నేను అసెంబ్లీకి వచ్చినాక జరిగింది అది. ఇప్పుడు ఇంకా నేను కామారెడ్డి వెళ్ళను లేదు. కామారెడ్డి వెళ్ళిన తర్వాత రైతులు వస్తే నేను చెప్తాను, మీ ముఖంగా కూడా చెప్తున్నాం కదా, అది తప్పు. రైతులను ఆలోచించి వారికి చెప్పి ఎప్పుడు అవసరం ఉంది, ఎప్పుడు అవసరం లేదు, ఎందుకు తీసుకపోవాల్సి వస్తుందని చెప్పాలి. మీకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి కామారెడ్డికి నీళ్ళు ఇవ్వాలా వద్దా? అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచే ఇవ్వాలని ఏముంది? కామారెడ్డి పెద్ద చెరువు ఉంది, కామారెడ్డిలో బుర్రమత్తడి ఉంది, కామారెడ్డికి మిషన్ భగీరథ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ బోను షార్ట్ వాల్ అయినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు అది థర్డ్ అవకాశంగా, మూడవ అవకాశంగా వాడుకోవాలి తప్ప దాన్నే మొదటి అవకాశంగా వాడుకున్నట్టు మాట్లాడితే ఎట్లా? మరి ఈ విషయాన్ని మీరు మున్సిపల్ కమిషనర్ కానీ అక్కడ ఉన్న నాయకులకు నన్ను అడిగినప్పుడు నేను ఎందుకు చెప్తానండి? రైతులు అడిగినప్పుడు రైతులకు చెప్తా, ఆఫీసర్లు అడిగినప్పుడు ఆఫీసర్లకు చెప్తా. ఇప్పుడు మీరు అడిగారు, మీకు చెప్తున్నాను కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.